ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి మరవలేనిదని, కూటమి పథకాలు అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరవలేనిదని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పేర్కొన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరైన విధానంలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమలు చేసిన ప్రకారం సంక్షేమ పథకాలను ఇప్పుడు కూడా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో లేవంటూ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు ఇవ్వకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి విఘాతం కలిగించారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం చేసిన కృషి మరవలేనిదన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారి సంక్షేమ ఫలాలు అందే విధంగా లేకపోవడం విచారకరమన్నారు. కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసినా ప్రయోజనం లేకపోవడం బాధాకరమన్నారు. బ్యాంకులతో, డ్వాక్రా గ్రూపులతో, ఎమ్మెల్యేలతో లింకు పెట్టకుండా పూర్వపు పద్ధతిలో పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చెరుకూరి కిరణ్, ఎర్రంశెట్టి ప్రసాద్, పూనూరు జార్జి తదితరులు పాల్గొన్నారు. ఇంకా అనేక అనగారిన ఎస్సీ ఎస్టీలకి కులాలకి మేలు జరుగుతుందని ఆయన అధికారంలోకి తీసుకొస్తే, మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ₹1 విడుదల చేయకుండా మరి ఎస్సీ ఎస్టీలకు ఎంతైతే నష్టం చేశాడో, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజున ఎస్సీలకి అనుకూలంగా లేకపోతే ఆ యొక్క ఉపాధి పథకాలని ఎట్లా చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి, ఎట్లా అమలు జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎంతమందికి ఇస్తున్నారో కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఈ పథకాలని కేవలం సబ్సిడీల పేరుతో వెనక్కి నెట్టడం, చివరిలో ఇస్తామని చెప్పటం, అదేవిధంగా వాళ్ళకి బ్యాంకుల అనుమతి అని చెప్పడం, ఇలాంటివి ఎన్నో కూడా చెప్పడం వల్ల ఇవాళ మాదిగ నిరుద్యోగ యువత ముందుకు వచ్చి అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఆందోళన చెందుతున్నారు. ఈ పథకాలు సక్రమంగా అమలు జరగవు, ఇవి మాకు వచ్చేటట్లుగా లేవు, కాబట్టి వీటిని పెట్టుకున్నా మాకు ఉపయోగం లేదని ఇవాళ అప్లికేషన్లు పెట్టుకోవడానికి మరి ముందుకు రానటువంటి పరిస్థితికి నెట్టబడిందంటే ఈ సంక్షేమ పథకాలు ఎవరి కోసం అమలు చేస్తున్నట్లు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేస్తాం. అది ఒక సంస్థ ఉంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగు మలుపు ప్రాజెక్టులు పెట్టి చర్మకారుల సంక్షేమం కోసం, చర్మకారుల అభివృద్ధి కోసం ఆ రోజుల్లోనే మరి అనేక ప్రాజెక్టులు పెట్టి మరి లిడికాప్ అనే ఒక సంస్థకి నిధులు కేటాయించి ఇవాళ చర్మకారులను ఆ రోజుల్లో ఆదుకున్నది. ఇవాళ మత్స్య కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ నేను ప్రోత్సహిస్తానని చెబుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఈ రోజున చర్మకారుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు నిధులు కేటాయించడం లేదు అని నీ సందర్భంగా అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చర్మకారులను ఆదుకోవాలి. ఎస్సీ సంక్షేమ పథకాలు వాళ్ళకి అనుకూలమైన పద్ధతులు వాళ్ళు చేసుకొని అభివృద్ధి చెందేటటువంటి పథకాలని, ఆ స్కీములని అమలు చేస్తేనే వాళ్ళు మెరుగుపడతారు. అంటే పాత పద్ధతుల్లో ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏ పద్ధతులు, ఏ తరహాలు అయితే ఆ పథకాల జీవోలను తీసుకొచ్చి అమలు చేశారో అదే జీవోలను తీసుకొచ్చి ఇప్పుడు అమలు చేస్తేనే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ, మాదిగ రెల్లి కులాలకు సంబంధించి కానీ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉపాధిని నడిపించుకుంటూ ఇవాళ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం వల్ల మేము ఇంత అభివృద్ధి చెందామని చెప్పుకోవాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి స్కీముల్ని మార్చి వీళ్ళకి అనుకూలమైన పద్ధతుల్లోనే చేస్తేనే ఇవాళ ముందుకు వస్తుంది. ఇవాళ బ్యాంకులతో మీరు లింక్ పెడుతున్నారు, డోక్రాతో లింక్ పెడుతున్నారు, ఎమ్మెల్యేలతో లింక్ పెడుతున్నారు, అరాకొర లోన్లు విడుదల చేస్తూ ఉంటే ఇవాళ సామాన్య ప్రజలకి సంక్షేమ పథకాలు రాకుండా ఈ ప్రభుత్వం మరి ఎవరి కోసం పనిచేస్తుందని సందర్భంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నిలదీస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ అనగారిన కులాలు, ఈ ఎస్సీ ఎస్టీలని, ఈ మాదిగ రెల్లి ఒప్పు కులాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి మేము చాలా స్పష్టం చేస్తా ఉన్నాం. ఇవాళ వీళ్ళకి అనుకూలమైన పద్ధతుల్లోనే ఈ లోన్లు మంజూరు చేయాలని, ఎక్కువ శాతం మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు చంద్రబాబు నాయుడు గారు చేయవద్దని, అందరికీ పాత తరహా పద్ధతిలోనే లోన్లు అమలు చేస్తేనే అందరూ అందుకోగలుగుతారని తెలియజేస్తూ, ఇప్పుడు లోన్లు అప్లికేషన్ పెట్టుకోవాలంటేనే ఇవి మాకు వస్తాయో రాబోనని ఆందోళన చెందుతున్నటువంటి మాదిగ రెల్లి ఉప కులాలని ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, ఈ కూటమి ప్రభుత్వానికి నేను స్పష్టం చేస్తున్నాను. అట్లా చేయాలని కూడా మేము అంటే వాళ్ళకి అనుకూలమైన పద్ధతిలో చేయకపోతే మీరిచ్చిన పథకాలు ఈ ప్రజలకి నిర్వీర్యం కాబడతాయి, ఉపయోగం లేకుండా పోతాయి. ఉపయోగంలోకి రావాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిదే, ఈ కూటమి ప్రభుత్వానిదే. నేను సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈ ప్రభుత్వాలను ఇప్పటికైనా పునఃపరిశీలించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా పరిగణలోకి తీసుకొని ఈ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.